అమరావతి పనుల పునఃప్రారంభం ప్రధాని మోడీ చేతుల మీదుగా జరగనుంది. ఇందుకోసం ఆయన మే 2న ఆంధ్రప్రదేశ్కు రానున్నారు. ప్రధాని మోడీని ఆహ్వానించేందుకు ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీకి వెళ్లారు. సుమారు 1,00,000 కోట్ల రూపాయలతో పనులను ప్రధాని అమరావతిలో పట్టాలెక్కించనున్నారు. వివిధ పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు. ప్రధాని చేతుల మీదుగా అమరావతిలో పైలాన్ ఆవిష్కరణకు ఏర్పాట్లు చేస్తున్నారు. పైలాన్పై ఏపీ రాష్ట్ర చిహ్నం బంగారు వర్ణంలో ఉన్న పూర్ణ కుంభంతో ఉండేలా ఏర్పాటు చేస్తున్నారు. ప్రధాని పర్యటనను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఏపీ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రామచంద్ర అందిస్తారు. రామచంద్ర. థ్యాంక్ యూ వైశాలి. అయితే ఆంధ్రప్రదేశ్ కు మే 2వ తారీఖున ప్రధానమంత్రి మోదీ రానున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే సీఎం చంద్రబాబు ఢిల్లీ చేరుకొని అక్కడ మోదీని ఆహ్వానించే సందర్భంగా ఈ రోజు ఢిల్లీ చేరుకున్నారు సీఎం చంద్రబాబు. అయితే ప్రధాని మోదీ మే 2న ఆంధ్రప్రదేశ్ కు వస్తున్న నేపథ్యంలో అమరావతిలో సందడి నెలకొనిందని చెప్పుకోవచ్చు. రాజధాని పునర్నిర్మాణ పనులకు ఆయన శ్రీకారం చుట్టనున్నారు. భారీ బహిరంగ సభకు కూడా ఏర్పాట్లు చకచక సాగుతున్నాయి. దాదాపు 5 లక్షల మంది హాజరవుతారని చెప్పి అంచనా వేస్తున్నారు. అయితే మోదీ రోడ్ షోలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఈ సభలో ఈ పర్యటన రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి మార్పు తెస్తుందో అని చెప్పి అందరూ కూడా వేచి చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి అయితే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనుల ప్రారంభోత్సవం కోసం ప్రధాని మోదీ వచ్చే నెల 2వ తేదీ రాష్ట్రానికి రానున్న నేపథ్యంలో పలు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు ప్రధాని చేతుల మీదుగా జరగనున్నాయి. అయితే ఈ సందర్భంగా అమరావతిలో 5 లక్షల మందితో భారీ బహిరంగ సభ కూడా ఏర్పాటు చేస్తున్నట్లుగా ప్రభుత్వ అధికారికంగా తెలిపింది. అయితే కూటమి సర్కార్ వచ్చినటువంటి నేపథ్యంలో అన్ని ఏర్పాట్లను కూడా చకచక చేస్తుంది. ఇక ప్రధాని సభలో రాజధాని ప్రాంత రైతులు అలాగే మహిళలకు గొప్ప అవకాశం కల్పించనున్నారని చెప్పి కూడా మనకు సమాచారం ఉంది. అయితే గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వంలో 3 రాజధానుల ప్రకటన చేసిన తర్వాత అమరావతి ప్రాంత రైతులు మహిళలు చేసినటువంటి అసమాన పోరాటం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అమరావతిని రాజధానిగా కొనసాగించాలని చెప్పి 3 ఏళ్లకు పైగా నిరసనలు, ఆందోళనలు, ధర్నాలు, రాస్తారోకోలు చేసిన నేపథ్యం మనం చూసాము. ఇక గత ఏడాది జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైసీపీ ఓటమి పాలై టీడీపీ, జనసేన, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి విజయం సాధించిన పరిస్థితి మనం చూసాం. అధికారంలోకి వచ్చింది. అయితే దీంతో మళ్లీ రాజధాని అమరావతినే కొనసాగించాలని చెప్పి కూడా గతంలో మేనిఫెస్టోలో తీసుకున్న నిర్ణయం కావచ్చు, ఇప్పుడు తీసుకున్న నిర్ణయం కావచ్చు. ఈ క్రమంలోనే గతంలో 2014లో అమరావతి ప్రారంభోత్సవానికి పునాది రాయి వేసిన ప్రధాని మోదీ ఇప్పుడు మరోసారి అమరావతి నిర్మాణంలో పాలు పంచుకోనున్నారని చెప్పి కూడా ప్రభుత్వ పెద్దలు అయితే చెప్తున్నారు. ఈ క్రమంలోనే అమరావతి పునర్నిర్మాణ పనులను ప్రారంభించేందుకు మే 2వ తేదీన ప్రధాని మోదీ రానున్నారని చెప్పి కూడా అధికారులు అలాగే చెప్తున్నారు. అలాగే ఈ నేపథ్యంలోనే సీఎం చంద్రబాబు కూడా ఢిల్లీ వెళ్లారని చెప్పి కూడా తెలుస్తోంది. అయితే అమరావతి రాజధాని అలాగే సిఆర్డీఏ పరిధిలో సుమారు 1,00,000 కోట్లతో చేపట్టే పనులకు నరేంద్ర మోదీ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు కూడా చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ అయితే ఇప్పటికే తెలిపింది. అయితే అదే సమయంలో భారీ సభను కూడా ఏర్పాటు చేయనున్నారు. ఈ సభకు 5 లక్షల మంది వస్తారని చెప్పి కూడా అంచనా వేస్తున్నారు. అయితే సభాస్థలి వద్ద మొత్తం 3 వేదికలు ఏర్పాటు చేయనున్నారు. ఈ సభలో అమరావతి ప్రాంత రైతులు, మహిళలకు గొప్ప అవకాశం కల్పిస్తారని చెప్పి కూడా మన టాక్ నడుస్తుంది. ఈ 3 వేదికల్లో ఒకదానిపై 30 మంది అమరావతి రైతులు, మహిళలు రాజధాని పరిరక్షణ ఉద్యమంలో అమరులైనటువంటి వారి కుటుంబ సభ్యులను కూడా కూర్చునేందుకు అవకాశం కల్పించనున్నారని చెప్పి తెలుస్తోంది. అయితే 5 లక్షల మంది రానున్న నేపథ్యంలో ఇందుకు సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లను ఏపీ సర్కార్ అన్ని చర్యలు తీసుకుంటుంది. ఇక ప్రధాని మోదీ హెలిప్యాడ్ దిగిన తర్వాత అక్కడి నుంచి సభాస్థలికి 1 కిలోమీటర్ మేర రోడ్ షో కూడా నిర్వహించినట్లు ఇప్పటికే మంత్రి నారాయణ వెల్లడించినటువంటి పరిస్థితి ఉంది. ఈ సందర్భంగా అక్కడికి ఏర్పాట్లను కూడా ఇప్పటికే ప్రారంభించారు. మొత్తానికి మే 2వ తేదీ మధ్యాహ్నము 3 గంటలకు ప్రధాని గన్నవరం ఎయిర్పోర్ట్ కు చేరుకుని అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా సభా ప్రాంగణం వద్దకు వస్తారు. అక్కడి నుంచి 1 కిలోమీటర్ పాటు రోడ్ షో ఉంటుంది. సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు కూడా సభ జరుగుతుందని చెప్పి కూడా అధికారులు ఇప్పటికే చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అమరావతిలో పర్యటించిన సీఎం చంద్రబాబు వెంటనే రాజధాని నిర్మాణ పనులు ప్రారంభించాలని చెప్పి కూడా ఆయన అప్పుడు ఆదేశించారు.
అయితే 41,000 కోట్ల పనులకు టెండర్లు పూర్తయి పనులు కూడా ప్రారంభమైనట్లు మంత్రులు కూడా చెప్పారు. అయితే ఈ పనులను ప్రధాని మోదీ చేతుల మీదుగా మళ్ళీ ప్రారంభించాలని చెప్పి అందుకు తగ్గట్లు అన్ని సంబంధించిన ఏర్పాట్లను కూడా చేయాలని చెప్పి కూడా సీఎం మంత్రులను అలాగే అధికారులను కూడా ఆదేశించినట్లుగా తెలుస్తుంది. మొత్తం మీద రాజధాని అమరావతిలో 1,00,000 కోట్ల పనులకు ప్రధాని మోదీ చేత శ్రీకారం సృష్టించనున్నారు సీఎం చంద్రబాబు. మరి పీఎం ఏదో ప్రధాని మోదీ వస్తున్న నేపథ్యంలో భారీ భద్రతకు సంబంధించినటువంటి అన్ని అంశాలను కూడా పరిగణలోకి తీసుకుని ఏర్పాట్లు చేయబోతున్నారు. ఇటీవల జరిగినటువంటి జమ్మూ కాశ్మీర్ లో ఏదైతే పహల్గామ్ ఏదైతే జరిగిన ఉపాధి దాడిని దృష్టిలో ఉంచుకొని కూడా ఇక్కడ ఏర్పాట్లను భద్రత కూడా ఏర్పాటు చేయబోతున్నట్లుగా తెలుస్తోంది వైశాలి. అయితే మోడీకి స్వాగతం పలికేందుకు బీజేపీ నాయకులు ఏమైనా ప్రత్యేకంగా ఏర్పాట్లు ఏమైనా చేస్తున్నారా? ఖచ్చితంగా ప్రధాని మోదీ అమరావతి పునర్నిర్మాణ పనులకు వస్తున్నారంటే ఖచ్చితంగా రాష్ట్రానికి సంబంధించినటువంటి బీజేపీ నాయకులు అలాగే బీజేపీ చీఫ్ ఎవరైతే ప్రస్తుతం కొనసాగుతున్నారో వారు అందరూ కూడా ముఖ్యమైనటువంటి ఎంపీలు అలాగే అందరూ కూడా కేంద్ర మంత్రులు కూడా ఉన్నారు. వారందరూ కూడా పెద్ద ఎత్తున భారీ ఏర్పాట్లు కూడా చేసే అవకాశం ఉంటుంది. ఇదంతా కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలోనే జరుగుతుంది కాబట్టి మరి కూటమి నాయకులు ప్రతి ఒక్కరు కూడా ఇందులో పాలు పంచుకునే విధంగా కూడా ఈ కార్యక్రమాలు ప్రోగ్రామ్స్ కూడా ఏర్పాటు చేయడం అయితే జరిగిందని చెప్పి తెలుస్తోంది వైశాలి. రైట్, థ్యాంక్ యూ రామచంద్ర.